సార్, ఒక పేద పద్మశాలి కుటుంబం నుంచి వచ్చినటువంటి మీరు, టీపీటీఎఫ్ అభ్యర్థిగా ఉన్నటువంటి మీరు అసలు ఎమ్మెల్సీగా పోటీ చేయాలన్న ఆలోచన కానీ ఎందుకు మీకు కలిగిందంటే ఏం చెప్తారు? ఉపాధ్యాయులు కౌన్సిలింగ్ లేక ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఇబ్బంది పడుతూ ఉంటే మా సంస్థ ద్వారా కౌన్సిలింగ్ కావాలని చెప్పేసి అనేక పోరాటాలు చేసినప్పుడు లాఠీ ఛార్జీలకు పందులు కాసుకునేటువంటి ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డ తండ్రి నేను చదివించలేమని చెప్పేస్తే అడాప్షన్ తీసుకొని ఆమెను చదివించిన తర్వాత ఇవాళ ఒక సైకియాట్రిస్ట్ అయిపోయింది. గత 36 సంవత్సరాల నుంచి కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటున్నటువంటి మీరు ఇటు మన విద్యార్థుల కోసమే కావచ్చు, ఉపాధ్యాయుల కోసం అయితే కావచ్చు, కానీ వాళ్ళ కోసమే మీరు రాజకీయాల్లో అడుగు పెడుతున్నారని మేము అనుకోవచ్చు అంటారా? ఉపాధ్యాయుల ఎంపిక అనేటువంటిది కొంచెం గాడి తప్పుతున్నటువంటి అనిపిస్తుంది. ఎందుకు అని అంటే పార్టీలు జనవరి 29 నాడు నా అభ్యర్థిత్వాన్ని మా సంఘాలు ప్రకటించాయి. అంత ఆలస్యంగా ఎవరు ఉండదు. ఎందుకు కారణం అంటే నాకంటే ముందు ప్రకటింపబడ్డటువంటి ఇద్దరు అభ్యర్థులలో వాళ్ళు ఒకరు విద్యా వ్యాపారి అయి ఉన్నాడు, ఇంకొకరు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ప్రస్తుత విద్యారంగ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు మీ అభిప్రాయం ప్రకారం? తెలంగాణ రాకముందు వార్షిక బడ్జెట్లో 13% కేటాయించేవాళ్ళు. ఇప్పుడు అది తెలంగాణ వచ్చిన తర్వాత క్రమేణా ఆ బడ్జెట్ కేటాయింపులన్నీ తగ్గిస్తూ చివరికి 6.5% ఇచ్చారు. రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళు సుమారు 8 గంటల నుంచి 12 గంటలు పనిచేస్తారు. కానీ జనరల్ స్కూళ్ళల్లో ఉన్న వాళ్ళ ఆ పని విధానం ఉండదు. వాళ్ళకి ఏమైనా 6 గంటలు స్కూలింగ్ అవర్స్ 5 అవర్స్ అయితే మిగతా అవర్స్ అంతా కలిస్తే 6 అవర్స్ 6.5 అవర్స్ అవుతుంది. కానీ వాళ్ళు 12 గంటలు పని చేసినప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఒకే రకమైన వేతనం ఇస్తా అంటే అది అన్యాయమైన విషయం. సాధారణంగా రాజకీయాలు అడుగు పెట్టాలి అనుకుంటున్నారంటే ఎన్నో ఆశలతో వస్తారు అందరూ. అలాగే మీరు కూడా ఆశతో వస్తున్నారు, లేకుంటే ఆశయంతో వస్తున్నారు అనుకోవచ్చా మిమ్మల్ని? నాకున్న ఆశయము నా సంఘమే, మా వ్యక్తిత్వము లేదా మా సంఘం యొక్క ఆచరణ అది అదే రకంగా ఉంది. మాకు న్యాయము, నీతి, నిజాయితీ ప్రకారమే నిలబడాలనేటువంటిది మా సంఘం నాకు నేర్పించింది. నేను ఎక్కడ ఎంపిక అయితే తప్పనిసరిగా ఆయన ఎక్కడికి వెళ్ళడు, నిజాయితీగా నిలబడతాడు. నా జీవితంలో ఉన్నటువంటి ఆచరణ అంతా కూడా తెలిసిన వాళ్ళు నన్ను నమ్ముతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎంపికైన తర్వాత కూడా నా ఎజెండా అంతా ఏ పార్టీలైనా ఉండొచ్చు, కానీ న్యాయం అనేటువంటిది కోరుకునే వాళ్ళు తప్పనిసరిగా చట్టసభలు ఉంటారు. అది ఎమ్మెల్యేలైనా వాళ్ళతోని ఆలోచన చేయడానికి నాకు ఒక అవకాశం ఉంది. ఎందుకంటే ఉద్యమంలో పనిచేయడం ద్వారా చాలా పరిచయాలు ఏర్పడ్డాయి. నా నేతృత్వం తెలుసు, నా మనస్తత్వం తెలుసు. వాళ్ళు తప్పనిసరిగా నాకు సహకరిస్తారనేటువంటి నమ్మకం ఉంది. అంతిమంగా నేను ప్రజల పక్షం. నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్ లీడర్. ఇవాల్టి మన లీడర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న టీపీటీఎఫ్ అశోక్ కుమార్ గారు ఈ రోజు మన V5 స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం ప్రజా గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం. ఎలా అనిపిస్తుందండి ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారు? ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ముందుగా అంటే మా V5 న్యూస్ ప్రేక్షకులకు అశోక్ కుమార్ ఎర్రగుంట అంటే ఎవరు, ఏంటంటే ఏం చెప్తారు మీరు? V5 ప్రేక్షకులకు నమస్కారాలు. నేను మీ వై అశోక్ కుమార్. టీచర్ గాను, హెడ్ మాస్టర్ గాను ఒక 36 సంవత్సరాలు పాఠశాల విద్యలో పనిచేశాను. అలాగే ఏపీటీఎఫ్లో మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఒక కార్యకర్తగా పనిచేశాను. తెలంగాణ వచ్చిన తర్వాత అది టీపీటీఎఫ్గా రూపు మార్చబడ్డది. దాంట్లో రాష్ట్ర అధ్యక్షులుగా 2 పర్యాయాలు పనిచేయడం జరిగింది. నేను ఒక గ్రామంలో, ఆకునూరు అనేటువంటి గ్రామంలో, చేర్యాల మండలం, సిద్దిపేట జిల్లాలో నేను జన్మించడం జరిగింది. అక్కడి నుండి నేను మా గ్రామంలోనే విద్యాభ్యాసం పూర్తి చేసి చేర్యాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. అలాగే సిద్దిపేటలో డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాను. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో MA, ఆ తర్వాత BEd, MED కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉన్నది. సార్, ఒక పేద పద్మశాలి కుటుంబం నుంచి వచ్చినటువంటి మీరు, టీపీటీఎఫ్ అభ్యర్థిగా ఉన్నటువంటి మీరు అసలు ఎమ్మెల్సీగా పోటీ చేయాలన్న ఆలోచన కానీ ఎందుకు మీకు కలిగిందంటే ఏం చెప్తారు? నేను పుట్టింది పేద పద్మశాలి కుటుంబంలో అయినప్పటికీ, మా నాన్న చేనేత కార్మికుడు అయినప్పటికీ, నేను చదివే క్రమంలోనే విద్యార్థి దశలో
విద్యారంగ ఉద్యమంలో నేను పనిచేశాను. ఓకే. నాకు చైతన్యాన్ని కల్పించినటువంటి సంస్థ ద్వారా సమాజం అంటే ఏందో నేను అర్థం చేసుకోగలిగాను. అదే సమయంలో ఉపాధ్యాయుడిగా నేను అయిన తర్వాత కూడా ఏపీటీఎఫ్ అనేటువంటి సంస్థలో పనిచేయడం ద్వారా మరింత సామాజిక చైతన్యం నాకు రావడం జరిగింది. అందులో విద్య అందరికీ అందాలి, సమానమైన విద్య అందాలి, సమానమైన అవకాశాలు అందరికీ రావడం ద్వారానే ఈ సమాజంలో ఉండేటువంటి అంతరాలు తొలగిపోతామనే ఒక మౌలికమైనటువంటి ఆశయంతో నేను పనిచేస్తూ వచ్చాను. అందుకోసమనే విద్యారంగంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు సమస్యలు లేకపోతే వాళ్ళు ప్రశాంతంగా పేద విద్యార్థులకు మంచి చదువు అందిస్తారు అనేటువంటి ఆలోచనతో వాళ్ళకు సమస్య ఉండకూడదు అనే ఆలోచనతో నేను పనిచేస్తూ వచ్చాను. అందుకనే ఏపీటీఎఫ్లో పనిచేస్తూనే అనేకమైనటువంటి ఉద్యమాలను కూడా అందులో భాగమై నేను పనిచేసిన పరిస్థితి ఉన్నది. ఉదాహరణకు ఉపాధ్యాయులు కౌన్సిలింగ్ లేక ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఇబ్బంది పడుతూ ఉంటే మా సంస్థ ద్వారా కౌన్సిలింగ్ కావాలని చెప్పేసి అనేక పోరాటాలు చేసినప్పుడు లాఠీ ఛార్జీలకు గురయ్యాము. అట్లాగే పోలీస్ స్టేషన్లో బంధించబడ్డాము. అదేవిధంగా విద్య అందరికీ రావాలని అక్షరప్రభ నేతృత్వంలో ప్రభుత్వ పథకాల్లో మేము భాగమై గ్రామాలలో తిరుగుతూ గ్రామ ప్రజలను అవేర్నెస్ చేసి మీ పిల్లల్ని బడికి పంపించాలని, ప్రభుత్వ పాఠశాలలో పంపించడం ద్వారా మీ ఖర్చేమీ ఉండదని, ప్రభుత్వమే అన్ని భరిస్తుందని చెప్పేసి అవసరమైతే మీ పిల్లలకు మేము అండగా ఉంటామని చెప్పి గ్రామాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాం. అదే కాకుండా సారాయి వ్యతిరేక ఉద్యమంలో కూడా నాకు నేనుగా ముందుపడి గ్రామంలోకి వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి ఏపీటీఎఫ్ కళా బృందాలను తీసుకొని మేము అనేకమైనటువంటి గ్రామాలకు సారా వ్యతిరేక ఉద్యమంతో పాటుగా మూఢనమ్మకాల వ్యతిరేకంగా కూడా మేము క్యాంపెయిన్ చేయడం జరిగింది. దాంతో పాటుగా సామాజిక అసమానతల విషయంలో కూడా మేము గ్రామస్తులకు మేము విశదీకరించడం జరిగింది. అట్లా గ్రామస్తులతో పాటు వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు ఏమిటి, వ్యవసాయంలో వస్తున్నటువంటి ఇబ్బందులు ఏమిటి, ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటూ ఉన్నారు, దానికి పరిష్కారాలు ఏమిటి అని మాకు కానీ ఏపీటీఎఫ్గా మేము సర్వే చేయడం మొదలుపెట్టాము. అట్లాగే గ్రామాలకు పేదరికం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో మేము కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని ఆర్గనైజేషన్గా వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అట్లా కూలీ దొరకకపోతే వాళ్ళకు వాళ్ళకు అండగా నిలబడ్డటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే పేద విద్యార్థులు ఎక్కడైతే చదువుకు దూరం అవుతున్న పరిస్థితి ఉండి డ్రాప్ అవుట్ అవుతూ ఉన్నారో వాళ్ళను మేము డ్రాప్ అవుట్ కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు అవేర్నెస్ చేయడమే కాదు, చదువులో వాళ్ళను మెలకువలు నేర్పించి అండగా ఉండి అవసరమైతే ఫైనాన్స్ కూడా వాళ్ళకు సపోర్ట్ చేసి ఆ రకంగా విద్యలో ఉన్నత స్థాయికి వెళ్ళేదాకా మేము ప్రయత్నం చేసాము. అట్లా చాలా మంది నాకు ఉన్నటువంటి విద్యార్థులంతా ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఒకానొక ఎగ్జాంపుల్ చెప్తే, ఒక మరీ పేద కుటుంబం నుండి పందులు కాసుకునేటువంటి ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డ, ఆమె పేరు ఎల్లమ్మ. అసలు తండ్రి నేను చదివించలేమని చెప్పేస్తే అడాప్షన్ తీసుకొని ఆమెను చదివించిన తర్వాత ఇవాళ ఒక సైకియాట్రిస్ట్ అయిపోయింది. సిద్దిపేట మెడికల్ కాలేజీ లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సైకియాట్రిస్ట్ డిపార్ట్మెంట్. అట్లాగే జనరల్ హాస్పిటల్ కి వాళ్ళ సూపరింటెండెంట్ కూడా పనిచేస్తున్నది. సో ఇట్లాంటి మేము అనేకమైనటువంటి పేదరిక నిర్మూలన అనేటువంటిది ఒక ఆకాంక్ష అయితే, సమసమాజ నిర్మాణం కోసము పేదల్ని వాళ్ళని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆకాంక్షతో పనిచేశాము. అది నాకు వచ్చినటువంటి నేపథ్యం ఏమిటి అంటే, నేను పనిచేసినటువంటి ఉపాధ్యాయ సంఘం ఏపీటీఎఫ్, అట్లాగే నేను విద్యార్థి దశలో ఉన్నటువంటి సంఘం కూడా. వీటి వల్ల నేను ఒక అవేర్నెస్ వల్ల నేను సమాజం కోసం పనిచేసినటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో పాటుగా నేను తెలంగాణ ఉద్యమంలో కోదండరాం జేఏసీతో కలిసి మెదక్ జిల్లా పశ్చిమ జేఏసీ చైర్మన్ కూడా పనిచేశాను. ఆ కాలంలో అనేకమైనటువంటి అవాంతరాలు వచ్చేసి నేను పనిచేసిన ప్రాంతం సంగారెడ్డి. ఆ రోజు ఆ సంగారెడ్డి ఎమ్మెల్యే తెలంగాణకు వ్యతిరేకంగా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలను సమీకరించి అట్లాగే అనేకమైన ప్రజా సంఘాలను కూడా కూడగట్టి పార్టీలను కూడా కూడగట్టి ఆ రోజు ఉద్యమాన్ని నేర్పినటువంటి పరిస్థితి ఉన్నది. అనేక సార్లు పోలీస్ స్టేషన్ లో బంధింపబడ్డాం, పోలీస్ కేసులు కూడా అయ్యాయి. ఆ తర్వాత తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు కోదండరాం సార్ తో కలిసి మేము ఢిల్లీకి వెళ్ళి సుమారు వారం రోజులుండి
అనేకమైనటువంటి పార్టీలతోని ప్రతినిధులతోని తెలంగాణ బిల్లు పెట్టడానికి వాళ్ళు వెనకాలండి మేము సహకారాన్ని అందించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా మొత్తంగా ఏమిటి అని అంటే అదొకటే కాకుండా ఇంకా నేను ఉపాధ్యాయ ఉద్యమంలో ఇట్లా ఉంటే సేవ్ ఎడ్యుకేషన్ కమిటీలో కూడా పనిచేస్తున్నాం. సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ప్రధానంగా ఏం చేస్తుందంటే ప్రభుత్వ విద్య బలోపేతము అనే ఆకాంక్షతో పనిచేస్తుంది. అందరికీ సమానమైన విద్య కావాలి, విద్యలో అసమానతలు ఉండకూడదు, వైద్యం అందరికీ సమానంగా అందాలి, ఈ ఆకాంక్షలతో పనిచేస్తున్నటువంటిది. విద్యావంతుల వేదికలో కూడా నేను పనిచేశాను. ఇది తెలంగాణ ఉద్యమంలో షాడోగా అనేకమైనటువంటి కార్యక్రమాలను ముందు ఏర్పాటు చేసుకొని జేఏసీలో మేము పెట్టి అవి కార్యాచరణ రూపొందించే వాళ్ళం. అందులో నేను కీలకంగా వ్యవహరించేటువంటి వ్యక్తిని. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం ఎటువైపు తీసుకుపోతుంది, ప్రజానుకూలమైనటువంటి నిర్ణయాలు చేస్తుందా లేదని ఒక సంవత్సర కాలం వేచి చూసాం. వాళ్ళకు సపోర్ట్ గా మేము నిలబడ్డాం. ఆ తర్వాత ప్రభుత్వం కొన్ని తప్పుడు ఆలోచనలు చేస్తున్నటువంటి క్రమంలో బస్సు యాత్రలు లాంటివి చేసినప్పుడు నేనున్నటువంటి సంగారెడ్డి నుంచి జేఏసీ యాత్రను ప్రారంభించేసి ఆ జేఏసీకి చేయుతగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎజాన్ టుడే కూడా నేను జేఏసీలో చైర్మన్ గా కో చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇవన్నిటిని నేపథ్యంలో నేను ఇప్పుడు ఎందుకు ఎమ్మెల్సీగా చేయాలని మీరు అడిగిన ప్రశ్నకు ఈ సామాజిక నేపథ్యం, అసమానతలు లేని సమాజం ఒకటి రూపొందించబడాలని ఒకటి ఉన్నది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీలు అనేటువంటి ఏమిటి, చట్టసభలో అనే ఎమ్మెల్సీ అనేది పెద్దల సభ. గతంలో పెద్దల సభకు ఎవరిని పంపించేవాళ్ళు, హైలీ కాన్షియస్ పీపుల్, సమాజం కోసము మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి పీపుల్ ను పంపించేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, కింది సభలలో చేసినటువంటి చట్టాలు ఇది ప్రజానుకూలమైనయా లేదా న్యాయబద్ధమైనయా కాదా అని చూసి వాటిని ఆమోదించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఒకవేళ అది సరి అయినది కాదు అనుకుంటే వాటిని తిప్పి పంపేటి ఉండేది, లేదా దాని వ్యతిరేకంగానైనా మాట్లాడి ఒక వ్యక్తి అయినా వాళ్ళు మాట్లాడి దాన్ని సమర్థించే పరిస్థితి లేదు. ఇవాళ దానికి భిన్నంగా ఏమవుతుంది, ఎమ్మెల్సీ అంటేనే ఈ ఆలోచనకు భిన్నంగా ఒక డబ్బు ఉన్నటువంటి వ్యక్తులను ప్రొజెక్ట్ చేస్తున్న పరిస్థితున్నది. ఇదే కాకుండా ఉపాధ్యాయులకు సంబంధించి ముగ్గురు ఎమ్మెల్సీలను ఎంపిక చేసేదానికి ఒక ప్రత్యేకంగా రాజ్యాంగంలో రూపొందించబడ్డది. ఎందుకు అని అంటే వీళ్ళు బాగా ఆలోచించగలుగుతారు, సమాజం కోసం డెడికేట్ అయి ఉంటారు. అట్లాంటి వాళ్ళతోటి ముగ్గురు ఎమ్మెల్సీలను ఎంపిక చేసే వాళ్ళు మరింత కాన్షియస్ గా ఉండేటువంటి వాళ్ళే ఉంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని పంపుతారు అనే ఒక ఆలోచనతోనే మరి మనకు అవకాశం ఇవ్వండి. అంటే గత 36 సంవత్సరాల నుంచి కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటున్నటువంటి మీరు ఇటు మన విద్యార్థుల కోసమే కావచ్చు, ఉపాధ్యాయుల కోసం అయితే కావచ్చు, కానీ వాళ్ళ కోసమే మీరు రాజకీయాల్లో అడుగు పెడుతున్నారని మేము అనుకోవచ్చు అంటారా? అవును, ఇప్పుడున్న పరిస్థితులలో ఉపాధ్యాయుల ఎంపిక అనేటువంటిది కొంచెం గాడి తప్పుతున్నటువంటి అనిపిస్తుంది. ఎందుకు అని అంటే పార్టీలు ఎమ్మెల్సీ అభ్యర్థులను ముందుకు తెస్తూ ఉన్నారు. అంటే స్వతంత్రంగా ఉండవలసినటువంటి ఉపాధ్యాయుల యొక్క ఎంపిక, ఎమ్మెల్సీల ఎంపిక పార్టీల చేతుల్లోకి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుందనంటే వాళ్ళు పెట్టుబడిదారులనే చూస్తారు తప్ప వీళ్లకు న్యాయము, నీతి, నిజాయితీ ఇట్లాంటి ఆలోచన అక్కర్లేదు. ప్రజలంతా డబ్బును కోరుకుంటారు, ఆ డబ్బును పెట్టగలిగిన వాళ్ళనే తీసుకొస్తామనేటువంటి ఆలోచనతో వాళ్ళు ముందుకు తెస్తున్నారు. అందుకనే నేను చాలా ఆలస్యంగా నన్ను ముందుకు తెచ్చారు. జనవరి 29 నాడు నా అభ్యర్థిత్వాన్ని మా సంఘాలు ప్రకటించాయి. అంత ఆలస్యంగా ఎవరు ఉండదు. ఎందుకు కారణం అంటే నాకంటే ముందు ప్రకటింపబడ్డటువంటి ఇద్దరు అభ్యర్థులలో వాళ్ళు ఒకరు విద్యా వ్యాపారి అయి ఉన్నాడు, ఇంకొకరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. దీన్ని చూసిన తర్వాత TPTF లో చాలా ఆలోచన పడ్డారు, ఇట్లా మనం వదిలిపెడితే బాగుండదు, సమాజం కోసం ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు, ప్రత్యామ్నాయాన్ని మనం సూచించాలి, సమాజం కోసము ఆలోచించే వాళ్ళని మనం ప్రపోజ్ చేద్దాము, టీచర్లు ఆలోచిస్తారు తప్పనిసరిగా మనల్ని సెలెక్ట్ చేస్తారు అనే ఆలోచనతోనే నన్ను TPTF సెలెక్ట్ చేసింది. దానికి TSUTF వాళ్ళు సపోర్ట్ చేశారు వెంటనే. ఆ తర్వాత BTF అని, ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ అని, అదే కాకుండా ఉపాధ్యాయ సంఘాలతో పాటు SC ST ఉపాధ్యాయ సంఘాలు, లెక్చరర్స్ సంఘాలు, ఇవన్నీ నాకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. సామాజిక నేపథ్యం కలిగిన వాళ్ళే అసమానతలు తొలగిపోవాలనే ఏ ఆకాంక్షతో పనిచేస్తున్నారో ఆ సంఘాలు మాత్రమే నాకు ఇవాళ సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఓకే సరే, అలాగే చెప్పండి, అంటే ప్రస్తుత విద్యారంగ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు మీ అభిప్రాయం ప్రకారం? ప్రభుత్వాలు ప్రస్తుత విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయి. ఉదాహరణకు తెలంగాణ రాకముందు
వార్షిక బడ్జెట్ లో 13% కేటాయించేవాళ్ళు. ఇప్పుడు అది తెలంగాణ వచ్చిన తర్వాత క్రమేణా ఆ బడ్జెట్ కేటాయింపులన్నీ తగ్గిస్తూ చివరికి 6.5% ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వము రాకముందు వాళ్ళు మేనిఫెస్టోలో మీకు విద్యారంగానికి 15% కేటాయిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు. దీనివల్ల మేము ఒక విద్యా పరిరక్షణ కమిటీలో ఉన్న వాళ్ళమంతా కూడా విద్యకు బడ్జెట్ ఎక్కువ కేటాయించడం ద్వారానే విద్యారంగం బలోపేతం అవుతుంది, అది ప్రభుత్వ విద్యారంగానికి ఖర్చు చేయబడాలనే ఒక ఆలోచనతో మేము ప్రభుత్వంతో డైలాగ్ చేస్తా ఉన్నాం. ప్రొఫెసర్ హరగోపాల్ కావచ్చు, లక్ష్మీనారాయణ కావచ్చు, ఇతరత్ర ప్రొఫెసర్స్ దాంతో కోదన్ రామ్ సార్ వీళ్ళంతా కూడా వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చున్నది, కానీ ఇన్ఫాక్ట్ ఏమైందనంటే అది 6.5 నుండి 7.3% తెచ్చారు. జస్ట్ 0.7% మాత్రమే పెంచింది. మేము మళ్ళీ ఆందోళనకు దిగుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వం చెప్పింది చేయట్లేదు, వెంటనే దానికి 15% బడ్జెట్ కేటాయించాలి అనేటువంటి ఆలోచనతోని మేము ప్రభుత్వానికి లేఖలు రాసాం. దాంతో పాటుగా బయట రౌండ్ టేబుల్ సమావేశాలు, ఇతరత్ర ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇది ఇవాళ పరిస్థితి. దాంతో పాటుగా చాలా మంది అమ్మాయిలు డ్రాప్ అవుట్స్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది గ్రామాలలో. దానికి కారణం ఏంటంటే బాలికల విద్య మీద ప్రభుత్వ పాఠశాల యొక్క మౌలిక వసతులు కల్పించకపోవడం, శానిటేషన్ అనేటువంటి సరిగ్గా లేకపోవడం, క్లీనింగ్ పర్సన్స్ ను పెట్టకపోవడం, సరి అయినటువంటి ఉపాధ్యాయులను కూడా మొన్నటిదాకా నియామకం చేయలేదు. దీనివల్ల ఏమవుతుందనంటే ప్రభుత్వ విద్య మీద ప్రజలకు ఒక నమ్మకం లేనటువంటి పరిస్థితి వస్తుంది. మేమనేది ఏంటంటే మొత్తం ప్రభుత్వ విద్యనే ఉండాలి, అది ప్రభుత్వ యాజమాన్యంలోనే కొనసాగినప్పుడు ఎక్కడ చదివినా కూడా అదే రకమైనటువంటి నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్య అందుతుంది అనుకున్నప్పుడు ఎవరు గ్రామాలను వదిలిపెట్టి బయటకు వెళ్ళరు. ఇది మేము చాలా కాలంగా ప్రభుత్వం దగ్గర డిమాండ్ చేస్తున్నాం. అలాగే సార్, అంటే ఉపాధ్యాయులకు కావచ్చు, అధ్యాపకులకు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు ఏంటి అంటారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్తున్నారు, ఇంకా ఫుల్ ఫ్లెక్స్డ్ గా అసలు వీళ్ళకున్నటువంటి సమస్యలు ఏంటంటే ఏం చెప్తారు? అసలు దీని గురించి మనం డిస్కస్ చేస్తే, అంటే దీనికి సంబంధించినటువంటి పరిష్కారాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? మీరు అసలు దీని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు చాలా సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు మొత్తం ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు సంబంధించి 2004 తర్వాత నియామకమైన వాళ్ళకు సిపిఎస్ అనేటువంటిది తెచ్చారు. అంటే పెన్షన్ అనేటువంటిది, ఓల్డ్ పెన్షన్ ఉన్నదాన్ని రద్దు చేసి కాంట్రిబ్యూటరీ పెన్షన్ అనేటువంటిది తీసుకురావడం వల్ల వాళ్ళకు ఫర్దర్ గా రిటైర్ అయిన తర్వాత అసలు పెన్షన్ అనేది లేకుండా పోతున్నది. ఇది చాలా ఆందోళనకరమైంది. దాన్ని మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటుగా కేజీబీలో పనిచేస్తున్నటువంటి, యుఆర్ఎస్ లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు వాస్తవంగా మినిమం వేతనమే లేదు. వాళ్ళు మొన్న నెల రోజుల పాటు సమ్మె చేశారు. ఈ సమ్మె కాలంలో రిట్రీవ్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసి వాళ్ళను ఒప్పించి వాళ్ళని వెనకకు తీసుకుపోయింది. కానీ సమ్మెకాలం జీతం కూడా ఇస్తామని చెప్పారు. కనీసం వాళ్ళకు పే ప్రొటెక్షన్ ఇస్తాం అంటే వాళ్ళకు కనీసం వేతనం ఇస్తాం అనేటువంటిది కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నెల రోజులు సమ్మె చేసిన తర్వాత ఒక వెట్టి చాకిరీ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే రెసిడెన్షియల్ మోడ్ లో పనిచేస్తున్నారు, వాళ్ళకు సమానమైనటువంటి వేతనం ఇవ్వాలి జనరల్. సరే, కేంద్ర ప్రభుత్వ పథకం అని ఏం చెప్పినా కూడా న్యాయం చేయడానికి అందులో పనిచేసే అంతా కూడా మహిళలే. మరి మహిళల పట్ల ప్రభుత్వాలకు న్యాయంగా ఒక మంచి అవగాహన ఉండి మీకు సపోర్ట్ చేస్తామని అనుకుంటే రిజర్వేషన్ ఒక్కటే కాదు, మహిళలు తన కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఉపాధి అవకాశాలను మరింత బలంగా ముందుకు తీసుకురావడం ద్వారా ప్రభుత్వాల మీద నమ్మకం వస్తుంది. ఈ పని ప్రభుత్వాలు చేయట్లే, ఏదో రకంగా తప్పించుకుంటూ పోతున్నాయి. కనుక వీటిని కూడా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మూడోది మోడల్ స్కూల్ అనేటువంటివి ఉన్నాయి. మోడల్ స్కూళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు వేతనాలు ఇస్తున్నారు, సర్వీస్ రూల్స్ ఉన్నాయి, కానీ 010 హెడ్ కింద ఇవ్వకపోవడం వల్ల సకాలంలో వేతనాలు వాళ్ళు అందట్లేదు. దీని వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే ప్రమోషన్ ఛానల్ కి సంబంధించి కూడా లేదు. జనరల్ గా ఉన్నటువంటి దానిలో లోకల్ బాడీ అండ్ గవర్నమెంట్ టీచర్లకు సంబంధించి సర్వీస్ రూల్స్ అవి లేకపోవడం వల్ల, సర్వీస్ రూల్స్ ఉన్నాయి కానీ కంబైన్డ్ సర్వీస్ రూల్స్ లేవు. ఇది 25 ఏళ్ల క్రితం నుంచి ఇది చర్చగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ఇరు మేనేజ్మెంట్లకు సంబంధించి కూర్చుండబెట్టి చేయగలిగే అవకాశం ఉంటది. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక న్యాయంగా ఒక కమిటీ వేసి దీన్ని రిజాల్వ్ చేయడానికి చేస్తే అది ఈజీగా ఉండేది. ఆ పనేం చేయకుండా కాలయాపన చేసేసి వదిలిపెట్టేసింది. దీన్ని కూడా మేము సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటితో పాటుగా
ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి, మోడల్ స్కూల్స్ ఉన్నాయి. వీటన్నిటిని మనం వాళ్ళు రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఉంది ఏంటంటే ప్యారిటీ స్కేల్స్ ఇవ్వాలి. ఉదాహరణకు రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళు సుమారు 8 గంటల నుంచి 12 గంటలు పనిచేస్తారు. కానీ జనరల్ స్కూళ్ళల్లో ఉన్న వాళ్ళ ఆ పని విధానం ఉండదు. వాళ్ళకి ఏమైనా 6 గంటలు స్కూలింగ్ అవర్స్ 5 అవర్స్ అయితే మిగతా అవర్స్ అంతా కలిస్తే 6 అవర్స్ 6.5 అవర్స్ అవుతుంది. కానీ వాళ్ళు 12 గంటలు పని చేసినప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఒకే రకమైన వేతనం ఇస్తా అంటే అది అన్యాయమైన విషయం. కనుక ప్యారిటీ స్కేల్స్ అనేటువంటిది ఉండాల్సిందే. పనికి తగ్గ వేతనం అనేది ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా న్యాయంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. తక్కువ పని చేసిన వాళ్ళకు ఎక్కువ జీతం, ఎక్కువ పని చేసిన వాళ్ళకి తక్కువ జీతం అనేటువంటిది ఇది అన్యాయమైనటువంటిది. సుప్రీం కోర్టు కూడా ఇచ్చింది పనికి తగ్గ వేతనం. దీన్ని అమలు చేయకపోతే వాటి కోసం కూడా మేము మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లనే కాంట్రాక్ట్ సిస్టమ్ అనేటువంటిది విద్యా వ్యవస్థలో సరి అయింది కాదు. కాంట్రాక్ట్ సిస్టమ్ అవర్లీ బేస్డ్, ఎన్ని గంటలు పని చేస్తే అంతకే జీతము అని అంటే ఎట్లా పని చేయగలుగుతారు వాళ్ళు? ఇవన్నీ కూడా ఒక సమస్యలుగా ఉన్నటువంటి. తర్వాత ట్రైబల్ టీచర్స్ స్కూల్ అనేటువంటివి ఉన్నాయి, ట్రైబల్ స్కూల్స్. అందులో కూడా సిఆర్టీలు ఉంటారు, వాళ్ళకు కూడా రెగ్యులేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ సమస్యలుగా ఉన్నటువంటి. దీంతో పాటుగా 4,000 కోట్లు పెండింగ్ బిల్లు ఉన్నాయి. గత ప్రభుత్వం 3,500 కోట్లు పెండింగ్ చేసింది బిల్లులు ఇవాళకి ఇప్పటికీ ఇవ్వకుండా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది 4,000 కోట్లు అయింది. 2023 నుంచి రిటైర్ అయినటువంటి వాళ్లకు ఒక్క పైసా రాలేదు. ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. దానికి తోడుగా ఈ మళ్ళీ సర్వీస్ ఎక్స్టెండ్ చేస్తారని అది రకరకాలైనటువంటి రూమర్స్ వస్తున్నది. అది సరి అయింది కాదు. ఎందుకనంటే అది మళ్ళీ దేని మీద, ఉపాధి అవకాశాల మీద, ఉద్యోగ అవకాశాల మీద అది దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అది చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇవి మేము సాధించుకోవడంతో పాటుగా ఇంకా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు, తర్వాత రకరకాలైనటువంటి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి, వాటిని తీసుకోవాలి. డిఏలు శాంక్షన్ చేయట్లేదు, వాటిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా పిఆర్సి పెండింగ్ ఉంది. గత ప్రభుత్వం 6 నెలలు ఇస్తా అన్నది, అది పోయింది. ఈ ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయిపోయింది, ఇప్పటికీ పిఆర్సీకి సంబంధించినటువంటి ఊసే లేదు. ఇదంతా కూడా మరి ఎట్లిస్తారు అనేటువంటి ఒక ప్రశ్న అందరికీ వస్తున్నట్టు. నేను డిప్యూటీ సీఎం గారు మా కేబినెట్ సబ్ కమిటీతో ఉపాధ్యాయ సంఘాలు పిలిచినప్పుడు నేను ఓపెన్ గా మాట్లాడాను. సార్, అందరికీ అన్ని పథకాలు ఇస్తున్నారు, ఉద్యోగస్తులకు సంబంధించి పెండింగ్ పెట్టారు, అసలు రిటైర్ అయిన వాళ్ళకు మీరు ఏమి ఇవ్వట్లేదు. దానికి ఒకే ఒక మార్గం, మాకు తెలుసు మీ వైట్ పేపర్ అంతా కూడా బడ్జెట్ లేదని చెప్పి, కానీ ఒక దానికి ఇస్తే ఇంకో దానికి ఆపి ఒక న్యాయం అన్నా చేయాలి. ఏదో ఒక దానికి మీరు బడ్జెట్ ఆపేసి ఉద్యోగస్తులకు ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు దాన్ని పరిశీలించండి అని చెప్పి నేను ఓపెన్ గా మాట్లాడిన పరిస్థితి ఉన్నది. సో ఇవన్నీ కూడా మాకు ఉన్నటువంటి సమస్యలు, వీటిని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవన్నీ చేయాలంటే ఒక కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తితో మాత్రమే సాధ్యమవుతుంది. అట్లా కాకుండా ఒక పెట్టుబడిదారు అయితే ఎట్లా చేస్తాడు? వాళ్ళ ఎజెండా వేరు, నాకేమో ఇది ఆశయం. ఇప్పుడు అశోక్ కుమార్ గారు అంటే ఎన్నో సమస్యలు ఉన్నాయంటున్నారు, ఎన్నో లోపాలు చూపిస్తున్నారు. ఒకవేళ మీరే గనక ఎన్నికైతే విద్యా రంగానికే కావచ్చు, విద్యార్థులకే కావచ్చు, మీ వల్ల ఎలాంటి ప్రయోజనం వాళ్ళకు ఉంటుందంటారు? నేను విద్యారంగంలో 36 సంవత్సరాలు పనిచేసి ఒక అవగాహన కలిగి ఉన్న వ్యక్తిని కాబట్టి ప్రభుత్వంతో తప్పనిసరిగా టీచర్ల పక్షాన, అధ్యాపకుల పక్షాన మాట్లాడుతూ ఉంటాను. సపోజ్ ప్రభుత్వం ఒప్పుకోకపోయినట్టయితే బయటకైనా వచ్చి పోరాటం చేస్తా. పోరాట సంఘాలు మాకున్నాయి, అది టీపీటీఎఫ్ కావచ్చు, లేకపోతే యూటీఎఫ్ కావచ్చు, లేదా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా పోరాట పటిమ కలిగినటువంటి, నాకు సపోర్ట్ చేస్తున్న సంఘాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు, బీటీఎఫ్, ఇంకా ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్, ఇవన్నీ కూడా పోరాట సంఘాలే. లెక్చరర్స్ కూడా అదే పంథాలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మాతో, కాబట్టి బయటకు వచ్చి పోరాటం చేస్తాం. సరే, నాకు దాంతో పాటుగా ఇంకొక ఆలోచన కూడా ఉంది. నేను ఒకటి పోరాటం చేస్తే పరిష్కారం అవుతుందని కాదు, ఒకే ఆలోచన కలిగినటువంటి ఎమ్మెల్సీలు ఇప్పటికీ ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రొఫెసర్ కోదన్ రామ్ సార్, ఆయనకి సమాజం అంతా కూడా మంచి సమాజం కావాలని ఒక ఆలోచనతో, ఆయనకు పదవి ఉన్నా లేకపోయినా తిరుగుతూ ఉన్నాడు. మా ఆలోచనతో కలిసినటువంటి వాళ్ళు, అట్లా ఆలోచనతో కలిసినటువంటి వాళ్ళు టీచర్లుగా ఉండి ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా విద్యారంగం కోసం వాళ్ళ సపోర్ట్ తీసుకొని అవసరమైనప్పుడు ప్రభుత్వంలో చర్చకు పెట్టి దాన్ని తప్పనిసరిగా ఆ సమస్య పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తుంటాం. ఇది ఒక ఆలోచన విధానం. అట్లా కూడా కానప్పుడు తప్పనిసరిగా పోరాటాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అసలు ఇప్పటిదాకా జరిగింది ఏంటంటే
ఒక ఆశతో వచ్చిన వాళ్ళు ఎక్కువైపోయారు, వాళ్ళకి ఆశయం లేదు. అందుకని ఏంటంటే విద్యారంగం అనేటువంటిది ఒక చర్చకు ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. మేము ఆశయంతో ఉన్న వాళ్ళం కాబట్టి మా ఆలోచన అంతా కూడా ఆశయ సాధన ఎట్లుంటది, పేద వాళ్ళకు మంచి విద్య అందడానికి ప్రభుత్వ విద్యను ఎట్లా బలోపేతం చేయాలి, ప్రభుత్వాన్ని ఎట్లా మనం వాళ్ళ పిల్లలకు న్యాయం చేసేటట్టుగా పథకాలు ఎట్లా ముందుకు తీసుకురావాలనే ఒక ఆలోచనతోనే మేము ఉందంటాం. కాబట్టి అందులో పనిచేసే వాళ్ళకి సమస్యలు లేకుండా ఉంచడానికి మా ప్రయత్నం అంతా గతంలో సాగేది. ఇప్పుడు ఈ అధికారం అనేటువంటిది ఒక పవర్ పాయింట్, అది ఒక్కరే చేస్తారని కాదు, కానీ ప్రాతినిధ్యాలు చేయడానికి, పరిష్కార మార్గాలు చూపించడానికి, అధికారుల దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గంగా ఉంటుంది ఆ పోస్ట్. అందుకని తెలిసిన వాళ్ళని పంపడం ద్వారా విద్యారంగానికి లాభము, అటు విద్యార్థులకు లాభము. ఎందుకు అనంటే వాళ్ళకు కూడా ఒక రెసిడెన్షియల్ సిస్టమ్ ఉంది, అందులో అందరికీ ఒకే రకమైనటువంటి మెను ఇవ్వట్లేదు. దానివల్ల కొంతమంది పిల్లలకు మంచి ఆహారం లభ్యమవుతుంది, మరి కొంతమందికి లభ్యం అవ్వట్లేదు. ఇట్లాంటి ఏదైనా మేము చేయగలిగే అవకాశం ఉంటది కదా, ప్రభుత్వాన్ని సరిచేయించడానికి ఉపయోగపడుతుంది. చిన్నదే అది, కానీ పిల్లలకు లాభం అవుతుంది కదా. ఇటువంటి పనులు చేయొచ్చు. టీచర్లకు సంబంధించి కూడా బిల్లులు కొంచెం ఉన్నాయి, చిన్న బిల్లులైనా వేయించడానికి వస్తుంది. అవసరమైతే మొత్తంగా మీరు ఏదో ఒకటి చేసేసి ఆ బిల్లులను ఇప్పించండి అని చెప్పి టీచర్ల పక్షాన, ఉద్యోగస్తుల పక్షాన మాట్లాడడానికి ఈ వాయిస్ పనికి వస్తుంది. దీన్ని మరి అటు ఉపాధ్యాయులకు, ఇటు ఉద్యోగస్తులకు, దాంతో పాటుగా విద్యారంగానికి కూడా బడ్జెట్ కేటాయింపులు పెంచడానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మేము దీన్ని వాడుకోవాలని చూస్తాం తప్ప మా సొంత ప్రయోజనాల కోసం వెళ్ళలేదు. అంటే పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి అశోక్ కుమార్ అనే ఒక వ్యక్తి, పోరాటాలు చేయలేనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఈ రాజకీయ రణరంగంలో ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడి ఉంది. డబ్బు లేనిదే రాజకీయ రణరంగంలో ఒక్కడు కూడా ముందుకు వేయలేరు. ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. మీరు చూస్తే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అసలు ఇంత డబ్బు మీ దగ్గర ఉందని అనుకోవచ్చా? ఏ విధంగా, ఏ ధైర్యంతో మీరు ముందుకు కొనసాగాలనుకుంటున్నారు? ప్రజ్వల గారు, నేను ఉపాధ్యాయ నాయకుడిగా పనిచేసినప్పుడు చాలా రోజులు జీతం లేకుండానే పనిచేశాను, సెలవు మీద పనిచేశాను. నేను డబ్బు కూడబెట్టుకున్న వ్యక్తిని కాదు. అంతేకాదు, రాజకీయ వారసత్వం నుంచి కూడా మీరు వచ్చినటువంటి వ్యక్తి కాదు. మా నాన్న చేనేత కార్మికుడు, నాకు రాజకీయ వారసత్వం ఏమీ లేదు. మా తాత అంతకంటే లేడు. సో అది క్రైటీరియా కాదు. నాలెడ్జ్ అనేటువంటిది చాలా అవసరము. నాకు సమాజమే నాలెడ్జ్ని ఇచ్చింది కనుక నేను సమాజం నుంచి వెళ్ళి నాలెడ్జ్ని పొందాను కాబట్టి సమాజం కోసమే డెడికేట్ అయి పనిచేస్తున్నాను. ఇప్పుడు రాజకీయాలకు ధనమే ప్రధానం అనుకోవడానికి ఏమి ఆధారాలు ఏం లేవు. ఒకానొక సందర్భంలో అదొక కారణం అవుతుంది. ఉదాహరణకు వరంగల్ కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళి గత 6 ఏళ్ల క్రితం ఎంపికైనటువంటి వాళ్ళలో నర్సిరెడ్డి అనేటువంటి ఎమ్మెల్సీ ఉన్నాడు. ఆయన సాధారణమైన వ్యక్తే. మరి ఎదుటి వాళ్ళు పార్టీల నుంచి వచ్చారు, రకరకాల నుంచి వచ్చినప్పటికీ ఆయనను ఫస్ట్ కౌంటింగ్ లోనే గెలిచేలాగా ఉపాధ్యాయులు ఓటేసి గెలిపించారు. అట్లాగే రాజకీయాల్లో చూసినప్పుడు ఈటల రాజేందర్ చాలా బలహీనమైనటువంటి వ్యక్తే కావచ్చు, అంటే డబ్బు పరంగా చూసినప్పుడు. మరి ఆయన మీద పోటీకి పెట్టినప్పుడు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అనేటువంటిది వచ్చింది. కానీ అప్పుడు ప్రజలంతా ఆయన్నే సెలెక్ట్ చేశారు కదా. ఇప్పుడు కూడా కరీంనగర్ నియోజకవర్గం ఉపాధ్యాయులు, అధ్యాపకులు తప్పనిసరిగా ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారు. నాకు అర్హత ఉంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. తప్పనిసరిగా నన్ను ఎంపిక చేస్తారనేటువంటి విశ్వాసం నాకు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యారంగంపై ఇప్పటి వరకు ఎలాంటి గొంతెత్తి మాట్లాడలేదు. ఏ సమస్య వచ్చినా వాళ్ళు నిలబడలేకపోతున్నారని అంటున్నారు. ఒకవేళ మీకు అవకాశం వస్తే మిమ్మల్ని ఏ విధంగా నమ్మాలి? ఇప్పటిదాకా ఎంపికైన వాళ్ళు నిలబడకపోవడానికి కారణం వాళ్ళకి ఆశ అని చెప్తాను నేను. అందుకనే ప్రభుత్వం ఏది ఉంటే ఆ ప్రభుత్వం పక్షాన ఉండి పంచన చేరి అవసరమైతే పాదాక్రాంతులైనటువంటి పరిస్థితిని మేము చూసాం. ఇదంతా కూడా ప్రజలు చూస్తున్నారు, ఉపాధ్యాయులు చూస్తున్నారు, ఎంపిక చేసినటువంటి అధ్యాపకులు కూడా వీక్షిస్తున్నారు. అట్లాంటి వ్యక్తి కాకుండా నికరంగా నిలబడే వాళ్ళు, మా గొంతుకగా ఉండే వాళ్ళు కావాలని వాళ్ళు వీక్షిస్తున్నారు. నా ఆచరణ వాళ్ళకి తెలుసు. ఉపాధ్యాయుడిగా పనిచేసిన కాలంలో తెలుసు, అట్లాగే నేను నాయకుడిగా పనిచేసిన కాలంలో తెలుసు. నా ప్రాతినిధ్యాలు, నేను అధ్యక్షుడిగా ఉన్న కాలంలో మా సంఘం పక్షాన ఏం ప్రాతినిధ్యాలు చేశారు అని చాలా చూసినటువంటి పరిస్థితి ఉన్నది. కనుక నా ఆచరణతో పాటుగా మా ఆర్గనైజేషన్ యొక్క ఆలోచన విధానము అవన్నీ తెలిసిన వాళ్ళు తప్పనిసరిగా నన్ను సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందనే నమ్మకం మాకు ఉన్నది. నాకున్నటువంటిది టీచర్ల బలం, అధ్యాపకుల బలం, ధన బలం కాదు. ఈ రెండింటి మధ్యన ధనానికి, నాయకత్వానికి, అట్లాగే నాలెడ్జ్కి మధ్యన పోటీ వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా
నాయకత్వము అట్లాగే నాలెడ్జ్ ఇది మాత్రమే గెలుస్తుంది అనేటువంటిది ప్రగాఢమైన విశ్వాసం నాకు. అంటే ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అంటే ఏం చెప్తారు? ఎందుకు అంటే సాధారణంగా రాజకీయాలు అడుగు పెట్టాలి అనుకుంటున్నారంటే ఎన్నో ఆశలతో వస్తారు అందరూ. అలాగే మీరు కూడా ఆశతో వస్తున్నారు, లేకుంటే ఆశయంతో వస్తున్నారు అనుకోవచ్చా మిమ్మల్ని? ఎస్, నాకున్న ఆశయము నా సంఘమే. ఇప్పటిదాకా నా ఆచరణ అంతా కూడా నేను వ్యక్తిగతమైనటువంటి పనుల కోసం ఎక్కడా ఉపయోగించుకోలేదు. ఎవరికి పైరవి చేసి ఫలానా వాళ్ళకి ఇది చేయని చెప్పి ఏ డిఓ గాని ఏ అధికారికి గాని నేను అట్లాంటి పని చేయలేదు. రూల్ పొజిషన్ ఏది ఉంటుందో దాని ప్రకారమే మేము చేస్తూ వచ్చాం. కాబట్టి మా వ్యక్తిత్వము లేదా మా సంఘం యొక్క ఆచరణ అది అదే రకంగా ఉంది. మాకు న్యాయము నీతి నిజాయితీ ప్రకారమే నిలబడాలనేటువంటిది మా సంఘం నాకు నేర్పించింది. ఆ తప్పనిసరిగా నా ఆచరణ అనేటువంటిది ఈయన నిలబడతాడు అనేటువంటి నమ్మకం టీచర్లకు ఉంది, నేను తెలిసినటువంటి అధ్యాపకులకు అందరికీ ఉంది. కనుకనే తప్పకుండా నేను ఎక్కడ ఎంపిక అయితే తప్పనిసరిగా ఆయన ఎక్కడికి వెళ్ళడు, నిజాయితీగా నిలబడతాడు. నా జీవితంలో ఉన్నటువంటి ఆచరణ అంతా కూడా తెలిసిన వాళ్ళు నన్ను నమ్ముతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎంపికైన తర్వాత కూడా నా ఎజెండా అంతా సమసమాజం అనేటువంటిది ఒకటైనట్టయితే, రెండోది ఏంటంటే విద్యారంగం దానికి ప్రాతిపదికగా ఉంటుంది. విద్యారంగంలో పనిచేసే వాళ్లకు సమస్యలు ఉండకూడదు. కాబట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం నేనుగానే నిలబడతా తప్ప ఏదో ఒక దానిలో చేరిపోతా అనేటువంటి దానికి నాకేమీ లేదు, నేనేం చేరను కూడా. ఓకే, ఇక సామాజిక వర్గానికి విషయానికి వస్తే మీరు ఏ సామాజిక వర్గానికి చెందినవారు? నెక్స్ట్ ఒకవేళ మీ సామాజిక వర్గానికి మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పటివరకు ఏం చేశారు? నేను చేనేత కార్మికుని కుటుంబంలో జన్మించాను. అయితే ఆ సామాజిక వర్గానికి నిజానికి ఇప్పటి వరకు నేను చేసింది ఏమీ లేదు. ఎందుకనంటే నేను పేదరికంలో ఉండి వచ్చాను. వాళ్ళకి చేయగలిగే అవకాశం నాకేం పెద్దగా రాలేదు. నేను ఉపాధ్యాయులకు మాత్రమే, విద్యారంగం కోసం మాత్రమే పనిచేస్తూ వచ్చాను. నేను పరిశీలించిన అంశాలు ఏమిటనంటే, పద్మశాలి కుటుంబంలో చేనేత కార్మికులకు సంబంధించిన ఆడపిల్లలు చదువుకు సరిగ్గా నోచుకోవడం లేదు. కారణం ఏంటంటే నిత్యము వాళ్ళు కార్మికులు ఉన్నట్టయితే వాళ్ళు కార్మికులుగానే పనిచేస్తున్నారు. పిల్లల గురించి ఏం పెద్దగా పట్టించుకునేటువంటి లేదు. వాళ్ళకు మంచి చదువు అందించడానికి తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైనటువంటి స్కూలింగ్ వ్యవస్థ కావచ్చు, కాలేజ్ వ్యవస్థ కోసం ప్రభుత్వంలో రిప్రజెంట్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాం. రెండోది ఏంటంటే చేనేత కార్మికులు ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకుంటారు. ప్రభుత్వాలు రకరకాల వెసులుబాట్లు ఇస్తున్నామని చెప్తున్నారు, తర్వాత మంచి పనిని ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే దానికి భిన్నంగా ఉంది. వాళ్ళకు గిట్టుబాటు ధర అనేటువంటిది లభ్యం అవ్వట్లేదు. ఒకవేళ కనుక మనకు అధికారం వచ్చిందంటే తప్పనిసరిగా ప్రభుత్వంతో పోరాటం చేసైనా కూడా ఆత్మహత్య లేనటువంటి ఒక మంచి గిట్టుబాటు ధర కలిగించేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడానికి శాయశక్తిలా కృషి చేసి ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఫైనల్ గా చెప్పండి, అంటే డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి ఈ రాజకీయ రంగంలోనే మనం అనుకోవచ్చు, అంటే మీరు ఏ విధంగా ఎలా నిలదొక్కుకోగలను అనుకుంటున్నారు, అలాగే ఎలాంటి మార్పులు మీరు తీసుకురావాలనుకుంటున్నారు, ఒక్కసారి ఫైనల్ గా చెప్పండి. నేను ముందే మీకు చెప్పాను, డబ్బే అనేటువంటిది మొత్తం ప్రధానమైనటువంటిది కాదు. వ్యక్తిత్వము, నీతి, నిజాయితీ, రేపటికి ఏం చేయగలుగుతారు, నిజంగానే పోరాట పటిమ ఉందా లేదా అనేటువంటిది కూడా ఒక గీట్రాయిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయులు, అధ్యాపకులు దాన్ని తప్పనిసరిగా పరిశీలిస్తారు, ఆ అధికారాన్ని నాకు ఇస్తారు అనేటువంటి విశ్వాసం నాకున్నది. ఒకవేళ ఆ అధికారం వచ్చినట్టయితే సిపిఎస్ రద్దు కావచ్చు, అట్లాగే కేజీబీఎం యుఆర్ఎస్ టీచర్లకు సంబంధించినటువంటి సమస్య కావచ్చు, మోడల్ స్కూళ్ళకు సంబంధించినటువంటి సమస్య, అట్లాగే రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించిన సమస్య, జూనియర్ కళాశాలకు సంబంధించి కళాశాలలో మూసివేతకు గురవుతున్నటువంటి సమస్య, వీటిని మనం అడ్రస్ చేయడానికి అవసరం ఉన్నది. అట్లాగే హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి చూసినప్పుడు ప్రభుత్వాలన్నీ, ఏ ప్రభుత్వమైనా కూడా ప్రైవేటు యూనివర్సిటీలను తెస్తున్నది. ప్రైవేట్ యూనివర్సిటీ ఏమవుతుంది, వాళ్ళ అవసరాలకు అనుగుణ్యంగా రీసెర్చ్ అనేటువంటిది తయారు చేస్తుంటారు, వింగ్స్ తయారు చేస్తుంటారు. ప్రభుత్వ యూనివర్సిటీలు కనుక అయినట్టయితే ప్రజలకు అవసరమైనటువంటి వాటిని రీసెర్చ్ కు ఇవ్వడం ద్వారా అనేకమైనటువంటి మార్గాలు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ప్రభుత్వ యూనివర్సిటీలు, ప్రభుత్వ కళాశాలలు వీటిని బలోపేతం చేయడానికి తప్పనిసరిగా ఈ ప్రయత్నం చేసి విద్యారంగానికి నేను కీలకంగా వ్యవహరిస్తూ ఉంటా. అదే సమయంలో ఉపాధ్యాయుల, అధ్యాపకుల సమస్యలు పరిష్కారం కోసం కట్టుబడి నేను పనిచేస్తా. దాంతో పాటుగా సమాజంలో ఉండేటువంటి అంతరాలు రూపుమావడానికి అవసరమైనటువంటి చట్టాలు చేయడానికి ప్రభుత్వంలో నేను ప్రాతినిధ్యం చేయడానికి తప్పనిసరిగా కంకణబద్ధున్నై ఉంటా. ఇది నాకున్నటువంటి. నేను ఫైనల్ గా ఒకటి అడగదలుచుకున్నానండి, అంటే మీరు గెలిచిన తర్వాత
ఇండిపెండెంట్ గానే మీరు ఉంటారా, లేకుంటే అందరిలానే మీరు కూడా ఏదైనా పార్టీకి సొత్తుగా మారిపోతారా? ఏ విధంగా మేము మిమ్మల్ని నమ్మొచ్చు అంటారు? ఈ ఒక్కటి క్లారిటీగా చెప్పండి. మేడం, నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నేపథ్యం చూసినట్టయితే నాకు ఏదో ఒక రాజకీయ పదవిని ఆశిస్తే ఇవ్వగలిగే అవకాశం ఉంది. కానీ నేను ఎందుకు వెళ్ళలేదు? ఈ సమస్య కేవలం రాజ్యాధికారం రావడం ద్వారా ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది అనేటువంటిది లేదు. అందుకని ప్రజల పక్షాన ఉండాలనేటువంటి నిర్ణయించుకొని ఈ 10 ఏళ్ళు కూడా బయట ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ఉండడం ద్వారా వాయిస్ ఉండదు ఎట్టి పరిస్థితులలో. కనుక నేను ఎప్పుడు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటా అనుకోవడానికి లేదు. నా మనస్తత్వం కూడా దానికి సెట్ కాదు. అంటే ఇండిపెండెంట్ గానే మీరు ఉంటారు? ఎస్. నేను నా ఎజెండా చెప్పాను కదా, ఒకటే ప్రభుత్వ విద్యారంగం బలోపేతం చేసుకోవడం, అందులో పనిచేసేటువంటి ఉపాధ్యాయుల అధ్యాపకుల యొక్క సమస్యలు పరిష్కారం చేసుకోవడం, అట్లాగే సమాజంలో ఉండేటువంటి అంతరాలు తొలగిపోవడానికి అవసరమైనటువంటి చట్టాలు చేయడానికి నాతో కలిసి వచ్చేటువంటి వాళ్ళు కోదండరామ్ సారు, అట్లాగే ఇప్పటికీ టీచర్గా ఉండి ఎమ్మెల్సీగా అయినటువంటి దేశపతి శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళందరికీ కొంత ఆలోచన పరంగా ఒకే రకంగా ఉంటది. ఏ పార్టీలైనా ఉండొచ్చు, కానీ న్యాయం అనేటువంటిది కోరుకునే వాళ్ళు తప్పనిసరిగా చట్టసభలు ఉంటారు. అది ఎమ్మెల్యేలైనా వాళ్ళతోని ఆలోచన చేయడానికి నాకు ఒక అవకాశం ఉంది. ఎందుకంటే ఉద్యమంలో పనిచేయడం ద్వారా చాలా పరిచయాలు ఏర్పడ్డది. నా నేతృత్వం తెలుసు, నా మనస్తత్వం తెలుసు. వాళ్ళు తప్పనిసరిగా నాకు సహకరిస్తారనేటువంటి నమ్మకం ఉంది. అంతిమంగా నేను ప్రజల పక్షం. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైతే మిమ్మల్ని క్వశ్చన్ చేశానో దీన్ని నేను రికార్డ్ చేయడం జరుగుతుంది, దీన్ని ప్రత్యేకంగా దీన్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ మాట మీద మీరు ఉండాలి, ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడాలి. విద్యార్థుల కోసమే కానీ, విద్యారంగం కోసమే కానీ, ఉపాధ్యాయుల కోసం ఇప్పటి వరకు మీతో ఎంతసేపు నేను డిస్కస్ చేసిన తర్వాత మీరు మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాట కూడా విద్యారంగానికి ఎంత ఉపయోగపడుతుంది అన్నది ఒక క్లారిటీ వచ్చిందండి. దానికోసం దీన్ని నేను మాత్రం స్పెషల్గా నేను రికార్డ్ చేసుకుని దీన్ని అప్లోడ్ చేస్తాను. ఈ మాటకే మీరు కట్టుబడి ఉండాలని మా వీఫైనస్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి. అశోక్ కుమార్ గారు, మీతో డిస్కస్ చేసిన తర్వాత నాకు అనిపించింది, ఇంతసేపు మీతో మాట్లాడిన తర్వాత మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి, ప్రజల సమస్యల మీద మీరు మాట్లాడాలి. విద్యారంగం సంబంధించి ఎన్నో మీలో ఆశలు ఆశయాలు ఉన్నాయి, ఎంత ముందుకు తీసుకురావాలని మీరు కోరుకుంటున్నారు. మనస్ఫూర్తిగా మా వీపీ న్యూస్ కూడా కోరుకుంటుందండి. అతి త్వరలోనే మిమ్మల్ని ఎమ్మెల్సీగా చూడాలని, మరొకసారి మిమ్మల్ని ఎమ్మెల్సీగా అయిన తర్వాత ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి అశోక్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఫైనల్ గా మా వీపీ న్యూస్ ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్నా కాబట్టి నా ఆలోచనలు, నా ఆశయాలు మీకు నచ్చినాయనే నేను భావిస్తూ ఉన్నా. నేను ప్రజల కోసము, అందులో అసమానతలు ఉన్నటువంటి సమాజంలో సమానత్వం కోసము ఆలోచన చేసే వ్యక్తిని. దాంట్లో విద్యారంగం అనేటువంటిది, వైద్య రంగం అనేటువంటిది అందరికీ సమానంగా అందాలనే ఒక ఆశయంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. దానికోసము అవకాశాలున్న ప్రతి దగ్గర నా వాయిస్ను వినిపిస్తూ ఉంటా. ప్రధానంగా ఉపాధ్యాయులు న్యాయంగా పాఠశాలలో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళని బదనాం చేస్తున్న పరిస్థితి ఉన్నది. దాని నుండి నేను అది సరి అయింది కాదు, విద్యాలయాలన్నీ కూడా మంచి విద్యను అందించేటువంటి విద్యాలయాలుగా రూపుమార్చబడాలనేటువంటిది ఒక ఆలోచనతో పనిచేస్తున్న వ్యక్తిని. కనుక నన్ను గనక ఎంపిక చేసినట్టయితే చట్టసభల్లో మీ వాయిస్గా, ఉపాధ్యాయుల, అధ్యాపకుల, ప్రజల వాయిస్గానే నేను నిలబడతానని చెప్పి తెలియజేస్తూ, నాకు తప్పనిసరిగా మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి నన్ను గెలిపించాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. సార్, ఒక పేద పద్మశాలి కుటుంబం నుంచి వచ్చినటువంటి మీరు, టీపీటీఎఫ్ అభ్యర్థిగా ఉన్నటువంటి మీరు అసలు ఎమ్మెల్సీగా పోటీ చేయాలన్న ఆలోచన కానీ ఎందుకు మీకు కలిగిందంటే ఏం చెప్తారు? ఉపాధ్యాయులు కౌన్సిలింగ్ లేక ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఇబ్బంది పడుతూ ఉంటే మా సంస్థ ద్వారా కౌన్సిలింగ్ కావాలని చెప్పేసి అనేక పోరాటాలు చేసినప్పుడు లాఠీ చార్జీలకు పందులు కాసుకునేటువంటి ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డ, తండ్రి నేను చదివించలేమని చెప్పేస్తే అడాప్షన్ తీసుకొని ఆమెను చదివించిన తర్వాత ఇవాళ ఒక సైకియాట్రిస్ట్ అయిపోయింది. గత 36 సంవత్సరాల నుంచి కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటున్నటువంటి మీరు ఇటు మన విద్యార్థుల కోసమే కావచ్చు, ఉపాధ్యాయుల కోసం అయితే కావచ్చు, కానీ వాళ్ళ కోసమే మీరు రాజకీయాల్లో అడుగు పెడుతున్నారని మేము అనుకోవచ్చు అంటారా? ఉపాధ్యాయుల ఎంపిక అనేటువంటిది కొంచెం గాడి తప్పుతున్నటువంటి అనిపిస్తుంది. ఎందుకు అని అంటే పార్టీలు జనవరి 29 నాడు నా అభ్యర్థిత్వాన్ని మా సంఘాలు ప్రకటించాయి. అంత ఆలస్యంగా ఎవరు ఉండదు. ఎందుకు కారణం అంటే నాకంటే ముందు ప్రకటింపబడ్డటువంటి 2 అభ్యర్థులలో
వాళ్ళు ఒకరు విద్యా వ్యాపారి అయి ఉన్నాడు, ఇంకొకరు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ప్రస్తుత విద్యారంగ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు మీ అభిప్రాయం ప్రకారం? తెలంగాణ రాకముందు వార్షిక బడ్జెట్లో 13% కేటాయించేవాళ్ళు. ఇప్పుడు అది తెలంగాణ వచ్చిన తర్వాత క్రమేణా ఆ బడ్జెట్ కేటాయింపులన్నీ తగ్గిస్తూ చివరికి 6.5% ఇచ్చారు. రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళు సుమారు 8 గంటల నుంచి 12 గంటలు పనిచేస్తారు. కానీ జనరల్ స్కూళ్ళల్లో ఉన్న వాళ్ళ ఆ పని విధానం ఉండదు. వాళ్ళకి ఏమైనా 6 గంటలు స్కూలింగ్ అవర్స్ 5 అవర్స్ అయితే మిగతా అవర్స్ అంతా కలిస్తే 6 అవర్స్ 6.5 అవర్స్ అవుతుంది. కానీ వాళ్ళు 12 గంటలు పని చేసినప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఒకే రకమైన వేతనం ఇస్తా అంటే అది అన్యాయమైన విషయం. సాధారణంగా రాజకీయాలు అడుగు పెట్టాలి అనుకుంటున్నారంటే ఎన్నో ఆశలతో వస్తారు అందరూ. అలాగే మీరు కూడా ఆశతో వస్తున్నారు, లేకుంటే ఆశయంతో వస్తున్నారు అనుకోవచ్చా మిమ్మల్ని? నాకున్న ఆశయము నా సంఘమే, మా వ్యక్తిత్వము లేదా మా సంఘం యొక్క ఆచరణ అది అదే రకంగా ఉంది. మాకు న్యాయము, నీతి, నిజాయితీ ప్రకారమే నిలబడాలనేటువంటిది మా సంఘం నాకు నేర్పించింది. నేను ఎక్కడ ఎంపిక అయితే తప్పనిసరిగా ఆయన ఎక్కడికి వెళ్ళడు, నిజాయితీగా నిలబడతాడు. నా జీవితంలో ఉన్నటువంటి ఆచరణ అంతా కూడా తెలిసిన వాళ్ళు నన్ను నమ్ముతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎంపికైన తర్వాత కూడా నా ఎజెండా అంతా ఏ పార్టీలైనా ఉండొచ్చు, కానీ న్యాయం అనేటువంటిది కోరుకునే వాళ్ళు తప్పనిసరిగా చట్టసభలు ఉంటారు. అది ఎమ్మెల్యేలైనా వాళ్ళతోని ఆలోచన చేయడానికి నాకు ఒక అవకాశం ఉంది. ఎందుకంటే ఉద్యమంలో పనిచేయడం ద్వారా చాలా పరిచయాలు ఏర్పడ్డాయి. నా నేతృత్వం తెలుసు, నా మనస్తత్వం తెలుసు. వాళ్ళు తప్పనిసరిగా నాకు సహకరిస్తారనేటువంటి నమ్మకం ఉంది. అంతిమంగా నేను ప్రజల పక్షం.